నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో దేశభక్తుడు సమరయోధుడు దడాల రమణయ్య వర్ధంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బాబానగర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. యానాం విమోచన కోసం 1954లో ఉద్యమించి ప్రజల్లో స్వాతంత్రకాంక్ష రగిలించిన దేశభక్తుడు సమరయోధుడు దడాల రమణయ్య వర్ధంతిని పుదుచ్చేరి సమాచార శాఖ యానాంలో నిర్వహించింది. పరిపాలనాధికారి కార్యాలయం ఎదురుగా ఉన్న రమణయ్య కాంస్య విగ్రహానికి పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ఇతర అధికారులు, రమణయ్య కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సిఐ అడల్సన్, ఎస్ఐలు పునీత్ రాజ్, నూకరాజు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. వావ్, సూపర్ సూపర్. సార్ పాది గుడి సార్ పొద్దున్న గుడికి వెళ్తున్నా బలవంతంగా ఉన్న యాక్సిడెంట్ ఇది ఓకే రైట్. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బాబానగర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ త్రినాథరావు, డిప్యూటీ తహసీల్దార్ ఎం సూరిబాబు, గ్రామ పెద్దలు అంబేద్కర్ ఆశయ జెండాను ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చేసిన సేవలను గురించి మాట్లాడారు. అక్కడి నుండి సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. గారడీ నృత్యాలతో సందడి చేస్తూ పండగ తరహాలో ఉత్సాహంగా యువత ఆనందోత్సవాల నడుమ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబానగర్ గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో గాయకులు అంబేద్కర్, భావజాల ప్రచారకులు రేజర్ల రాజేష్, వివిధ ప్రాంతాల నుండి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళా మండలి సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల అలంకరించి కోరుచున్నాం. అలాగే కాసు లక్ష్మణ్ అంబేద్కర్ వారి యొక్క చిత్రపటానికి, అలాగే గౌతమ్ బుద్ధ చిత్రపటానికి, అలాగే చిత్రపటానికి గ్రామ పెద్దలు కలిసి
ఇచ్చినటువంటి ఇక్కడ దేవస్థానం అంతమంది తెచ్చుకున్నటువంటి భూములు ఉన్నాయి, చీలి భూములు. మరి ఆ భూములకి మాకు పట్టాలు లేవు. అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో ఒక చెరువు ఉమ్మడి చెరువు గ్రామంలోనే ఉంది, గ్రామమే మనం ఇచ్చుకున్నాం. ఆ చెరువు మీద మా గ్రామానికి హక్కు లేకుండా దానికి పంచాయతీ మేము డబ్బు కడుతున్నాం. అది కూడా మా ఆధీనంలో ఉంటేలాగా. తర్వాత మరి గ్రామంలో వివిధ సమస్యలు ఉన్నాయి, అవి మీరు పెద్ద మనసుతో పరిష్కరించి ఈ గ్రామాభివృద్ధికి మీరు పడతారని గ్రామం తరఫున, మా పెద్దల తరఫున, మా అంబేద్కర్ సిద్ధార్థ స్టూడెంట్స్ యూత్ అసోసియేషన్ తరఫున మీకు విన్నవిస్తూ ఈ చిన్న విన్నపం గ్రహించి ఇది పరిచయం. యూత్ ప్రెసిడెంట్ వారు రావాలి, అంబేద్కర్ అదేవిధంగా సెక్రటరీ రండి. కనుమయ్యా జోహార్లు నీకే జాలు, పాలితులు మమ పాలకులుగా నీవే చేశావు. భీమాబాయి సుతుడా భీమారావా, కై కనుమయ్యా జోహార్లు నీకే జాలు, నీకే జాలు. జై ఎండలో వద్దు, ప్రతి ఒక్కరు నీళ్ళలో ఉండాలని మరి కోరుచున్నాం. సుందరపాలెం బాబా పెద్దలకు, పిల్లలకు, చెల్లెలకు, తాళరేవు తహసీల్దార్గా, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా మీ అందరికీ కూడా శుభాభినందనలు. 134 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లక్ష్మణ్ స్వామి గారు పిలిచినప్పుడు కూడా ఇది నా భాగ్యం. ఆయన కార్యక్రమానికి జెండా వందనాన్ని నేను పిలవడం నా ఆనందాన్ని వ్యక్తపరిచాను. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల లేట్ అయ్యాను, క్షమించవలసిందిగా మేము కోరుతూ, మిత్రులారా, పెద్దలారా, మీకు తెలుసు ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రాచీన కాలంలో ఆయన ఆది గురువు పూలే గారు. దయచేసి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. మీకు తెలుసా మన పరిస్థితి? మీకు తెలుసా ఆనాడు మన పరిస్థితి? మనం నడిస్తే వెనకాల తాటాకు తోకలా కట్టేవారు. తాటాకు అంటే మన అడుగులు చెరిగిపోవాలి. మన ఉమ్ము ఊస్తే మెడలో వచ్చిన గిన్నె పట్టుకున్న ఉమ్ము గిన్నెలో పోయాలి. అంత వివక్ష ఆనాడు ఉండేది. ఈనాటికి కూడా ఆ దరిద్రం కొంత వెంటాడుతూనే ఉంది. మనం ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో కృషితో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఎన్నో హక్కులు కల్పించారు. ఆయన మహాప్రదాత
సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఎక్కడ చిన్న మైనస్, చిన్న దుర్వినియోగం కూడా చేయకూడదు. ఇప్పుడు రామారావు ఉన్నాడు, నేను పిఆర్ కాలేజీలో మీ ఇద్దరు క్లాస్మేట్స్ బిఏ చదువుకున్న రోజులు ఆయన అంబేద్కర్ హాస్టల్లో ఉంటే చదివాడు. నేను అక్కడే లోకల్ కాకినాడ. ఆ చదువుకున్న డిగ్రీ చదువుకున్న బిఆర్ కాలేజీ కూడా మేము వివక్షకు గురయ్యేవాళ్ళం. మేమంతా బెంచ్లో కూర్చోవాలి. అది మా పరిస్థితి. కనుక ఈరోజు చదువుకున్నాం, ఉన్నతమైన చదువులు చదువుకుని చక్కటి ఉద్యోగాలు చేస్తూ ఎంతో పురోగతిలో మన జాతి ఉంది. కనుక మీ అందరికీ కూడా శుభాభినందనలు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంత పోరాటం చేస్తే ఈరోజు రాష్ట్రం యొక్క ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర పదవిని పట్టుకుంటానో ఆలోచించాను. అందరికీ మేలు చేయాలి, అందరిలో శభాష్ అనిపించుకోవాలి. మనవాడు ఎంతో సహాయం చేస్తున్నాడు కనుకనే మంచి పేరు మీరు అందరూ తెచ్చుకోవాలని అభిలషిస్తూ మీ అందరికీ ఒక్కసారి శుభాభినందనలు. జై భీమ్. ఒకటి, ఉన్మాదము మీద యుద్ధం గెలిచాడు వ్యక్తిగతంగా. 2, అజ్ఞానము మీద యుద్ధం గెలిచాడు, మొత్తం ప్రపంచాన్నే గెలిచాడు. 3, బానిసత్వం మీద యుద్ధం ఆయన గెలిచాడు, ఒక్కడిగానే అడిగాడు. 33 కోట్ల మందిని ఎదిరించాడు, ఒక్కడిగానే గెలిచాడు. అదే యుద్ధంలో తాను గెలిచినటువంటి గెలుపుకి ఆయన ఒక ప్రిజర్వేటివ్ టెక్నాలజీని మనకి ఇచ్చాడు. ఏమని నేర్చుకున్నాడు మాంటెస్క్యూ దగ్గర నుంచి? ద పర్పస్ ఆఫ్ వార్ ఈజ్ విక్టరీ, ద పర్పస్ ఆఫ్ విక్టరీ ఈజ్ కాంక్వెస్ట్ అండ్ ద పర్పస్ ఆఫ్ కాంక్వెస్ట్ ఈజ్ ప్రిజర్వేషన్. ఏదైతే నువ్వు ఆక్రమించుకుంటావో ఆ ఆక్రమించుకున్న విజ్ఞానాన్ని కానీ, ఆ ప్రాంతాన్ని కానీ, ఆ ఆస్తిని కానీ, ఆ హక్కుని కానీ, ఆ అవకాశాన్ని కానీ నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు నువ్వు సంపాదించుకుంటేనే నువ్వు పరిపూర్ణమైన విజేతవు అని మాంటెస్క్యూ చెప్పినటువంటి ఒక శాస్త్రీయ తాత్విక సిద్ధాంతాన్ని వంట పట్టుకుని భారత రాజ్యాంగం రూపంలో ఛాందస వ్యాధానికి, అజ్ఞానానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా నేను ఒక గ్రంథాన్ని రాస్తున్నాను. ఆ గ్రంథం పేరు భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్న రోజునే భారతీయులు గెలిచినట్టు. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే భారతీయులు ఓడిపోయినట్టు అని అంబేద్కర్ మనకు ఒక తాత్విక సిద్ధాంతాన్ని మన ముందు పెట్టి వెళ్ళాడు. ఇది మీరందరూ తెలుసుకోవాలి. నేను లోతైన విషయాలను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను 3 ఏళ్ళు బతుకుతాను, 4 ఏళ్ళు బతుకుతానో నాకు తెలియదు. ఆ బతికిన 4 ఏళ్లలోనూ ఇది చిన్నపిల్లల చెవిలో పడుతుందా, విజ్ఞానవంతుల చెవిలో పడుతుందా, నిరక్షరాస్యుల చెవిలో పడుతుందో లేదో నాకు తెలియదు. మనకు తెలిసినటువంటి విగ్రహారాధనే అంబేద్కర్ వాదం కాదు, అంబేద్కర్ జయంతి వర్ధంతి అంబేద్కర్ వాదం కాదు, అంబేద్కర్ మీద పాటలు రాయటం పాడటమే అంబేద్కర్ సిద్ధాంతం కాదు. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నాడు కాబట్టి పంచచేల ప్రవచనాలను రోజు పొద్దుట సాయంత్రం చెప్పటమే అంబేద్కర్ సిద్ధాంతం కాదు. అంబేద్కర్ సిద్ధాంతం చాలా లోతైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకన్నాడు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో ఆయన కుక్క సింహాల భాష సింహాలకి అర్థమైతే ఎందుకన్నాడంటే, ఈ సఫాయి కార్మికుల కడుపులో, ఈ అమాలి కార్మికుల కడుపులో రేపు నేనిచ్చిన రాజ్యాంగం ద్వారా ఇంగ్లీష్ చదువుకొని ఈ పుస్తకాన్ని చదివి మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అందుకే వాళ్ళ కడుపులో సింహాలు పుట్టబోతున్నాయని బాబాసాహెబ్ అన్నాడు. మరి మనం ఏ సంవత్సరంలోనూ చెప్పిన సింహాలవా లేకపోతే ఆయన చెప్పిన కుక్కలవా? గట్టిగా సపోర్ట్ కొట్టుకోరు మీకోసం మీరు. నేనైతే కాదు నన్ను బాబాసాహెబ్ ఒకడు వస్తాడు, వాడు మిమ్మల్ని నిద్రపట్టనీయడు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలము గాడిలంకలో పల్లె పండుగ పథకం ద్వారా ₹1 నిర్మించిన సీసీ రోడ్డును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పంత రోడ్లను ఆధునీకరించేందుకు అధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, దాట్ల పృథ్వీరాజ్, ఎంపీపీ కోలా గంగా భవానీ, అర్దాని శ్రీనివాసరావు, తాడి నరసింహారావు, లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.
ఇబ్బంది అవుతా ట్రాన్స్పోర్ట్ అవుతారా ఆటో ఓకే సార్ మేము పడకపోయినా పర్వాలేదు ముందు బాబు జోల్ తీసేయండి ఓపెన్ చేసినప్పుడు చెప్పండి ఓకే సార్ ఎలా చూడాలి సార్ ఓకే ఓకే సార్ యానం నియోజకవర్గంలో పుదుచ్చేరికి చెందిన ఉమెన్ కమిషన్ సభ్యులు పర్యటించారు. యానం పర్యటనకు వచ్చిన కమిటీ చైర్పర్సన్ నాగజ్యోతి, సభ్యులు సుజాత, అంబరాసి ఏ చంద్రలు పరిపాలనాధికారి మునిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యానం పర్యటనకు సంబంధించిన అంశాలను ఆయనకు వివరించారు. యానం నియోజకవర్గంలో పుదుచ్చేరికి చెందిన ఉమెన్ కమిషన్ సభ్యులు పర్యటించారు. యానం పర్యటనకు వచ్చిన కమిటీ చైర్పర్సన్ నాగజ్యోతి, సభ్యులు సుజాత, అంబరాసి ఏ చంద్రలు పరిపాలనాధికారి మునిస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యానం పర్యటనకు సంబంధించిన అంశాలను ఆయనకు వివరించారు. After that we have got up and all complaint copies and all. After we give them the awareness only. Okay, ma'am. తడిసిన ధాన్యం సైతం రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు ఈరోజు కాకినాడ జిల్లా కాజులూరు మండలం తిప్పరాజుపాలెం, తర్లంపూడి, పెనుమల్ల, జగన్నాథగిరి గ్రామంలో ఆయన పర్యటించారు. జగన్నాథగిరి గ్రామంలో గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా జగన్నాథగిరి గ్రామంలో సుమారు 7,000 నుంచి 8,000 బస్తాలు తడిసి ముద్దైనవి. ఈ విషయం మంత్రి గారు దృష్టిలో పెట్టినప్పటికీ ధాన్యం తూకం తూయలేదు. రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కాట జట్టు లేకపోవటం వల్ల, ధాన్యం షావుకారులను ఆశ్రయించడం వల్ల 150 రూపాయలు తక్కువ ధరకు ధాన్యం అడుగుతున్నారు. అందుకే ఎండిన ధాన్యాన్ని సైతం మేము అమ్మలేదని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు డైరెక్టుగా మధ్యవర్తుల ద్వారా 150 రూపాయలు తక్కువ అడుగుతున్నారని, రోజుకో ధర పెట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలుకు పొంతం లేదని, అందుకనే రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దౌలూరి సురేష్, సిల్క్ సుబ్రహ్మణ్యం, బిల్లా అప్పారావు, పాటినీడి భద్రరావు, జక్కపు మణికంఠ, గుత్తుల బులివెంకన్న, వనం శ్రీను, జక్కపు బాబ్జీ పాల్గొన్నారు. ఈ ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. పగల వచ్చింది, రాత్రి వచ్చింది. ఈ కారణంగా ధాన్యం అంతా తడిసిపోయింది. ఈ ధాన్యం ఏం చేయాలో కూడా దిక్కుతోస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కట్టుకెళ్దామని ఇక్కడ ప్లేస్ లేనటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా అలువ లక్షణాన్ని ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే వ్యవసాయం పెట్టుబడులు పెరిగిపోయినాయి, అన్ని రకాల పెట్టుబడులు పెరిగిపోయినాయి. వ్యవసాయానికి దూరంగా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కో మండలం నుంచి ఈ కౌలు రైతులే ప్రతి సంవత్సరం కూడా సుమారు 100ల సంఖ్యలో తరలిపోతూ ఉన్నారు, వలసలు పోతూ ఉన్నారు, ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఈ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సినుకులు వంకతో ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు ఎవరైతే ఉన్నారో
ఈ మిల్లర్లు అందరూ కూడా 100-150 రూపాయలు తగ్గించి కొంటామని చెప్పి అంటూ ఉన్నారు. ఒకటి రైతు భరోసా కేంద్రం వాళ్ళు కొంటామని అంటున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాటా లేకపోవడం, జట్టు లేకపోవడం, అలాగే అనేక రకాల ఇబ్బందుల కారణంగా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనకపోవడం వల్ల మద్దతు ధర కౌలు రైతులకి రావడం లేదు. అందుచేత దళారుల ద్వారా ఈ మిల్లర్లు కొనుగోలు చేయడం వల్ల రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. ఒక ఎకరం భూమి 50 బస్తాలు పండితే ఆ 50 బస్తాల మీద 7,500 రూపాయలు పోతూ ఉన్నది. ఒక 5 ఎకరాలు ఉడిచే రైతు అయితే సుమారు 5 ఏళ్ళు 35 అంటే సుమారు 40,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. ఈ విధంగా రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి పునరాలోచన చేసి ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర కావలసినటువంటి ఏమైతే సంచులు, అలాగే కాటా, అలాగే జట్టు ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు తక్షణం ఇదంతా కూడా ధాన్యం అంతా తడిసిపోయింది కాబట్టి ఈ తడిసిన ధాన్యమైనా సరే, మొక్కొచ్చిన ధాన్యమైనా సరే ఎక్కడా కూడా ₹1 కూడా తగ్గించకుండా మద్దతు ధర ఏదైతే ఉన్నదో 1,725 రూపాయలు కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులతోటి మేము ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అందుచేత ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతుల పక్షాన ఉన్నాం మేమని మాట్లాడడం కాదు, ఖచ్చితంగా రైతుల పక్షాన్ని మేలు చేయాలి. ఈ రైతులందరూ కూడా రెక్కాడు తినకైనా డొక్కాడు లేనటువంటి రైతులందరూ వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. యానాం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్జీసీ ఆర్థిక సహాయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఒక పాఠశాలకు 5 స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీతో విద్యాబోధనను అందించే విధంగా క్లాస్ రూమ్ బోర్డ్స్, లేటెస్ట్ ఫర్నిచర్ ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానాంలో ఉన్న 8 ప్రభుత్వ పాఠశాలలకు 3 కోట్ల రూపాయలను తీసుకుని రావటం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. స్మార్ట్ స్కూల్కి సంబంధించిన పనులు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నాయి. వాటిని పరిశీలించేందుకు వెళ్లి ఇంకా ఎటువంటి సదుపాయాలు కావాలని వారిని అడిగి వాటిని చేసే విధంగా కృషి చేస్తానని, దీనిలో భాగంగా కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మెట్టకూరు పాఠశాల, పరంపేట ప్రైమరీ పాఠశాల, గిరియంపేట పాఠశాల, దర్యాలతిప్ప పాఠశాల, మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాల స్మార్ట్ క్లాస్ రూమ్లను పరిశీలించి ఉన్న పనులను ఏ విధంగా చేయాలి, అడిషనల్గా ఇంకా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కలిగించాలని PWD-EE, JE, AE, యానాం విద్యాశాఖ అధికారి ప్రవీణ్, కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు. యానాంలో ఉండే 8 ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్జీసీ ఇచ్చే 5 స్మార్ట్ తరగతులు కాకుండా మిగతా క్లాస్ రూమ్స్ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసే విధంగా స్టేట్ ఫండ్ ఏదైతే ఉందో వాటితో స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడానికి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా సిద్ధం చేయాలని అధికారులను కోరటం జరిగింది. మిగతా స్కూల్స్కి ఫర్నిచర్ కూడా CSR ఫండ్స్ నుంచి ఇచ్చే విధంగా చీఫ్ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడటం జరిగిందని, వారు పర్మిషన్ ఇచ్చిన వెంటనే టెండర్ కాల్ చేసి ఫర్నిచర్ ఏర్పాటు చేయటం జరుగుతుందని, అధికారులను దీనికి సంబంధించి ఫండ్ ఎంతవరకు అవుతుందని ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వారిని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో దేశభక్తుడు, సమరయోధుడు దడాల రమణయ్య వర్ధంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బాబానగర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.